అండి అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి డే 8 అనేది గడుస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న రిపోర్ట్ అయితే వచ్చిందండి కలెక్షన్ల పరంగా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గ్రాస్ ఓవర్సీస్లో నెట్ సో ఈ యొక్క మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ సో అన్ని వీళ్ళకి రెమ్యునరేషన్ పరంగా కానీ సో ఆ యొక్క డిజైన్ కాస్టింగ్ పరంగా కానీ 150 కోట్లు అయ్యిందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 0.000 ఇప్పుడు ప్రస్తుతానికి టైం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మేబీ నాకు తెలిసి ఒక ఎంతైనా రావచ్చు అనమాట కలెక్షన్ అనేది. డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 0.000 అసలు ఎవరు ఈ యొక్క మూవీకి వెళ్ళలేదేమో నాకైతే రిపోర్ట్ అయితే వచ్చింది, మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉందండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ 90 కోట్ల అంటే 93 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా పూర్తిగా తెలుస్తుందండి. సో డే 1 చూసుకున్నట్లయితే 34,75,00,000 అయితే ఉందన్నమాట. డే 2 చూసుకున్నట్లయితే 9 కోట్లు అయితే ఉందన్నమాట. సో డే 3 చూసుకున్నట్లయితే 9,10,00,000 అయితే ఉందన్నమాట. డే 4 చూసుకున్నట్లయితే సో 7,50,00,000 అయితే ఉందన్నమాట. డే 5 చూసుకున్నట్లయితే 2,50,00,000 అయితే ఉందన్నమాట. డే 6 చూసుకున్నట్లయితే 1,75,00,000 అయితే ఉందన్నమాట. డే 7 చూసుకున్నట్లయితే 1,14,00,000 అయితే ఉందన్నమాట. సో డే 8 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉంది. 0.000 ఓకేనా. సో ఎటువంటి కలెక్షన్ అయితే కనబడలేదండి ఈ యొక్క రోజు. సో మేబీ ఈవినింగ్ కల్లా ఏమైనా కనబడే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ డే 1 చూసుకున్నట్లయితే 4,607 షోస్ అయితే పడ్డాయన్నమాట మన ఇండియాలో, ఓకేనా. సో దానికి కలెక్షన్ ఎంత వచ్చింది? 34,75,00,000 అయితే వచ్చిందనమాట, ఓకేనా. చాలా తక్కువ అసలు. సో చూసుకున్నట్లయితే 3,340 షోస్ అయితే పడ్డాయన్నమాట ఈ యొక్క మూవీ మూడో రోజుకి. సో దానికి ఎంత కలెక్షన్ వచ్చింది? 9,10,00,000 అయితే వచ్చిందనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఐదో రోజు 2,715 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో దానికి కలెక్షన్ అనేది ఎంత వచ్చింది? 2,50,00,000 అయితే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 6 చూసుకున్నట్లయితే 2,709 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో దానికి కలెక్షన్ అనేది ఎంత వచ్చింది? 1,75,00,000 అయితే వచ్చిందనమాట. ఇక డే 7 చూసుకున్నట్లయితే 2,603 షోస్ అయితే పడ్డాయన్నమాట. దానికి కలెక్షన్ ఎంత వచ్చింది? 1,14,00,000 అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీకి 99 షోస్ అయితే పడ్డాయి. ఇదొక ఈవినింగ్ టైం అండి. సో షోస్ అనేటివి పడుతుంటాయి, వెళ్తుంటాయి, కలెక్షన్ అనేది వస్తుంటుంది, రాదు, ఓకేనా. సో డే 8 అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయగానే టైం గుర్తుపెట్టుకోండి. సో మారిపోయే అవకాశం ఉంది, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క ఆక్యుపెన్సీ డే 8 అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 9% ఉందన్నమాట, ఓకేనా. సో డే 8, డే 1, డే 7, డే 6, డే 4, డే 2 చూసుకున్నట్లయితే 69%, 36%, 32%, 20%, 19%, 20%, 5%, 4% అయితే ఉందన్నమాట ఈ యొక్క మూవీకి, ఓకేనా. సో ఓన్లీ మన ఇండియన్లో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే సో 80 కోట్లు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే. ఇక ఓవర్సీస్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నెట్ కలెక్షన్ అంటే ఏంటో తెలుసు కదండి. సో బయట నుంచి వచ్చే డబ్బు అనమాట. ఆ యొక్క మనీ అనేది ఎంత అంటే ఒక 12 కోట్లు 13 కోట్లు ఉంటుంది అంతే మ్యాక్సిమం. ఇక చూసుకున్నట్లయితే ఇది 100 కోట్లు కూడా దాటలేదు అని చెప్పి కొన్ని నివేదికల ప్రకారంగా కొన్ని సోషల్ మీడియా ఆధారంగా చెప్తున్నారు అనమాట. సో ఆ కలెక్షన్ అనేది మీకు చెప్తున్నాను. ఇంకో మెయిన్ విషయం అండి, చాలా మంది చాలా రూమర్గా చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మూవీకి 150 కోట్లు దాటేసింది, 100 కోట్లు దాటేసింది అని చెప్పి చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. మరి అది ఎలా దాటిందో నాకైతే తెలీదు, ఓకేనా. సో మనకైతే తెలియదు అనమాట ఎలా దాటిందో, ఫేక్గా చెప్తున్నారు అనమాట. మన తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల్లో బస్ అనేది ఎక్కువ ఉంటుంది, తమిళ్లో ఎందుకు ఉంటుంది, కర్ణాటకలో ఏదో ఉరామారిగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో మలయాళంలో ఎందుకు ఉంటుంది,
అక్కడ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ. స్ట్రెంత్ అంటున్నా. సో అక్కడ జనాభా అనేది చాలా తక్కువ. వాళ్ళు చూస్తే చూస్తారో లేకపోతే చూడరు అనమాట. దానికి మనం ఏం చేయలేం. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బజ్ వచ్చి చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 కోట్లకు పైగానే దాటలేదనమాట. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే 230 కోట్లు అయితే రావట్టాలన్నమాట వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. ఓవర్సీస్ నుంచి, ఇండియన్ గ్రాస్ నుంచి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే 230 కోట్లు అంటే వీళ్ళు పెట్టిందే మూవీ బడ్జెట్ 150 కోట్లు అని చెప్పి వీళ్ళు డిక్లేర్ అయితే చేశారనమాట. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది డే 1 కలెక్షన్ అనేది ఇంత వరకు నేను చూడలేదురా నాయనా బాబు. మరి ఎందుకు వదలలేదో ఏంటో మనకైతే తెలియదు అనమాట. వాళ్లే వదలలేదు. చిన్న హింట్ ఇక్కడ, వాళ్లే వదలలేదు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే 150 కోట్లు దాటేసింది, 200 కోట్లు దాటేసింది, 100 కోట్లు దాటేసింది అని చెప్తున్నారు అనమాట. ఇంతకన్నా హింట్ ఏం కావాలి చెప్పు? ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది వదలలేదన్నమాట వాళ్ళు. ఇంతవరకు నేను చూడలేదు. ఇదే హింటు. సో మరి కలెక్షన్ అనేది తక్కువ వచ్చిందని చెప్పి వదలలేదా ఏంటో తెలియట్లేదు. పరువు పోద్దేమోనని. సో ఇక చూడాలండి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది రాలేదు. మామూలుగా అయితే వదలాలి, తక్కువ వచ్చినా వదలాలి, మైనస్ వచ్చినా వదలాలి, మైనస్ రాకపోయినా వదలాలన్నమాట. మరి ఎందుకు వదలలేదో ఏంటో తెలీదు. సో ఇదండి. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడినా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్కి దానికి సంబంధించి కలెక్షన్ కూడా చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో మెయిన్ విషయం అండి, మీకు చెప్పడం మర్చిపోయాను. రామ్ చరణ్ గారికి ఏదో గాయమైంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో బాగా చక్కర్లు అయితే కొడుతుంది అనమాట అది. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క మూవీకి సంబంధించి ఒక లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనేది షూట్ చేస్తున్న సమయంలో ఏదైనా జరిగిందా అనేది తెలియట్లేదు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. ట్విట్టర్లో పోస్ట్ అనేది చేశాడు, రామ్ చరణ్కి ఈ విధంగా గాయమైంది, సో అది ఇది అని చెప్పి చెప్పాడు అనమాట. మరి అది ఎలా అయిందో ఏంటో కొన్ని రోజులకి బయటపడుతుంది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏమైందని. ఇక పెద్దీకి సంబంధించి టీజర్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని రోజులే ఉందన్నమాట పెద్దీకి సంబంధించి. ఆల్రెడీ బాబాయ్ వచ్చేసాడు అనమాట. సో ఇక రామ్ చరణ్ గారు అయినా సరే మన తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబడతాడా లేదా అని చెప్పి చూడాలన్నమాట. ఓకేనా? సో దురంధర్ వచ్చింది, వాళ్ళ సత్తా ఏందో చూపించేసింది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, వాళ్ళ స్టామినా ఏందో చూపించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి అయిపోయింది క్లారిటీ. ఓకేనా? సో జియో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మంచి ఇదిగా వెళ్తుంది అనమాట. మంచి అమౌంట్కి అమ్ముడుపోతుంది అనమాట ఆ యొక్క మూవీ అనేది. సో ఈ యొక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తుంది, దీని యొక్క బజ్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంత ఉంది, ఎంతకి కొనుక్కున్నారు ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ని. సో క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. అంటే వీడియో కదండి, సో నేను వీడియోలు పెడుతుంటాను అనమాట. ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇదండి వీడియో అనేది. ఇంకా ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు తెలిసిందే కదా. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? బాయ్.